నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేములవాడ ఆలయ వస్తీ గదిలో భారీ నాగుపాము హంగామా. ఎస్ఈసీ నిబంధనకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలి, ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్. మొదటి విడత పోలింగ్కు కట్టుదిట్టమైన భద్రత, జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. సిరిసిల్లలో కేటీఆర్ వాహన తనిఖీ పూర్తిగా సహకరించిన వర్కింగ్ ప్రెసిడెంట్. గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎస్ఈసీ నిబంధనకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని ఇన్ఛార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగ్రవాల్ అధికారులకు ఆదేశించారు. బుధవారం ఆమె కోనరావుపేట, చందుర్తి, వేములవాడ రూరల్ మండలాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు సహా ఎన్నికల సామగ్రిని జాగ్రత్తగా పరిశీలించి కేటాయించిన వాహనాల ద్వారానే పోలింగ్ కేంద్రాలకు తరలించాలని సూచించారు. లెక్కింపు విధానంపై కూడా సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ తనిఖీల్లో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఏఎస్పీ చంద్రయ్య, ఆర్డీఓ రాధాబాయ్, ఇతర జెడ్పీ, జిల్లా విభాగ అధికారులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఆటో డ్రైవర్ల ఆత్మీయ భరోసా కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రమాద బీమా బాండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఉద్యమ కాలం నుండి ఆటో డ్రైవర్లు ప్రజల కోసం పోరాడిన వర్గమని గుర్తు చేశారు. రైతులకు, గీతన్నలకు, నేతన్నలకు బీమా ఇచ్చిన నాయకుడు కేసీఆర్ మాత్రమేనని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ రైతు రుణమాఫీపై అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. జిల్లాలోని అన్ని రకాల వాహనాల డ్రైవర్లకు సంక్రాంతి వరకు ప్రమాద బీమా అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు త్వరగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మడ లక్ష్మీ నరసింహారావు కేటీఆర్ అందిస్తున్న ప్రమాద బీమాతో పాటు చెల్మడ ఆసుపత్రి ద్వారా త్వరలో ఉచిత ఆరోగ్య బీమా కార్డు అందించనున్నట్లు ప్రకటించారు. అందుకే నేను అంటున్నా, మర్యాద బడ్జెట్ లో పెట్టిరా సరే సరే, లేదంటే ఫిబ్రవరి మాసంలో బ్రహ్మాండంగా హైదరాబాద్ లో ఒక మహాధర్నా కార్యక్రమం పెట్టుకుందాం. ప్రభుత్వానికి దిగి వచ్చేదాకా, ప్రభుత్వం దిగి వచ్చేదాకా ఇంకా కొన్ని ఆలోచనలు కూడా ఉన్నాయి. మీరందరూ కలిసి మరి ఒక మంచి క్రెడిట్ సొసైటీగా ఏర్పడితే, మన జిల్లాలో క్రెడిట్ సొసైటీగా, కోఆపరేటివ్ సొసైటీగా మీరు ఏర్పడితే, మేము అన్న ఆదరణ రిక్వెస్ట్ చేస్తున్నా, కూర్చోబెట్టి మాట్లాడు. కొన్ని దగ్గర చేసినట్టున్నారు. సొసైటీ ఏర్పడితే కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని మైక్రో లోన్స్ వస్తాయి. లేడీస్ కు ఫ్రీ అట, మగవాళ్ళకి డబల్ టికెట్. అది ఫ్రీ అయితే అదే మళ్ళీ ఇంట్లో ఉంటే పిల్లలు, ఇట్లా చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళ బస్ పాస్ ఛార్జీ 20% పెంచింది. అప్పుడు మొత్తం ఇంటి మీద ఎక్కువ పడ్డాట, తక్కువ పడ్డాట. మరి అదే ఫ్రీ బస్సు నాకే తెలియదు. ఏమనంటే ఫ్రీ బస్సు ఓకే, ఫ్రీ బస్ పెట్టు, కానీ ఇప్పుడు ఆటో వందలు కూడా కాపాడు. చనిపోయిన 162 మంది ఎవరైతున్నారో ఆటో వందలు వాళ్ళ లిస్టు కూడా అసెంబ్లీలో నేను ఇచ్చిన, ముఖ్యమంత్రికి తెలియక కాదు, పేరు ఇచ్చిన, ఊరు, పేరు, ఫోన్ నంబర్తో సహా లిస్టుతో సహా ఇచ్చినాం. మరి నిజంగా ఈ ప్రభుత్వానికి ఆటో వందల మీద ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, ఒక్కొక్క కుటుంబానికి, చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం కూడా వెంటనే చెల్లించాలని కూడా ఫిబ్రవరి మాసంలో, అంటే బడ్జెట్ సెషన్ కంటే ముందే తప్పకుండా అన్ని జిల్లాలలో మీరు కార్యక్రమం డిజైన్ చేయండి. అన్ని జిల్లాలలో తిరిగి మీ బీఆర్టీ తరఫున మీరు ఆర్గనైజ్ చేయండి. ఫిబ్రవరిలో హైదరాబాద్ లో ప్రభుత్వం ముందుకు రాకపోతే బడ్జెట్ లో పెట్టినందుకు మనమే కొట్లాడదాం. కొట్లాడి తెలంగాణ ఎట్లయితే సాధించుకున్నామో అట్లాగే మన హక్కులు కూడా సాధించుకుందామని చెప్పి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, మనందరికీ భోజనం కూడా అదే చేసారు. ఇంకొక మాట, లక్ష్మీనరసింహరావు గారు కూడా ఒక మంచి మాట చెప్పారు. వేములవాడలో మళ్ళీ సెపరేట్ గా మండలాల వారీగా మామూలుతో. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం జరగనున్న తెలంగాణ 2వ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఆర్డీఓ రాధాబాయ్ తెలిపారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలోని 5 మండలాల్ని మొత్తం 25 రూట్లుగా విభజించి 2250 మంది పోలింగ్ సిబ్బందిని నియమించామని తెలిపారు. సమస్యాత్మకంగా భావించిన పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడంతో పాటు అదనపు భద్రతా సిబ్బందిని మోహరించామని పేర్కొన్నారు. ఓటర్లు తప్పనిసరిగా ఎన్నికల సంఘం నిర్ణయించిన 18 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆర్డీఓ సూచించారు. జిల్లా ఎస్పీ చంద్రయ్య మాట్లాడారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద బందోబస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే పోలింగ్ లో ప్రతి ఓటరు నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటు వేయాలని కోరారు.
ఇది ఇంటి బ్యాడింగ్ అక్కడ 6వ గంట దగ్గర ఉంటుంది జాగ్రత్త 9 గమనికండి దయచేసి అటెండెన్స్ మంత్లీ వేములవాడ ప్రజలందరికీ నమస్కారము. నేను ఆర్డీఓ వేములవాడ డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ. ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్ పరంగా మనకు 5 మండలాలు కలుస్తున్నాయి. దాంట్లో వేములవాడ అర్బన్ అండ్ రూరల్, కోనరావుపేట, రుద్రాంగి అండ్ చందుర్తి. దీనికి కానీ మనకి ఎలక్షన్స్ రేపు పొద్దున 7 గంటల నుంచి 1 o'clock వరకు ఉంటుంది. సో నేను ఆల్ ఓటర్స్కి విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఆల్రెడీ మా బూత్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ ఓటర్ స్లిప్స్ మీకు డిస్ట్రిబ్యూషన్ చేసి ఉన్నారు. ఆ ఓటర్ స్లిప్స్ తీసుకొని మీరు పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళేది మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోండి. అదేవిధంగా దీనికి తోడుగా ఒక 18 కార్డులు కూడా ఉన్నాయి. ఆ కార్డులు కూడా మీ అందరికీ తెలుసు. అవి ఏదంటే ఆధార్ కార్డు, పాస్పోర్ట్ అండ్ ఈ పాస్బుక్, రేషన్ కార్డ్స్, పాన్ కార్డు, నరేగా అండ్ డ్రైవింగ్ లైసెన్స్. ఆ 18లో ఏ కార్డు ఉన్నా మీరు తీసుకొని వెళ్ళొచ్చు. సో మీరందరూ చక్కగా సద్వినియోగం చేసుకోవచ్చు. సో టోటల్ మనకు రూట్స్ ఈ 5 మండలానికి 25 రూట్స్ ఉన్నది. సిబ్బంది కూడా మనకు 2250 మంది ఉన్నారు. సో ఈరోజు మనకి 2 గంటల వరకు వాళ్ళందరూ డిస్పాచ్ అయిపోతారు. వాళ్ళు పోలింగ్ బూత్లలో కూడా వెళ్ళిపోతారు. మనకు మొత్తం ఈ 5 మండలాల్లో ఫస్ట్ ఫేజ్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మనకి 51 ఉన్నాయి. 61 ఏమో సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 61 సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్కి మనము మైక్రో అబ్జర్వర్స్ ఇచ్చాము. 51 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్కి మనం వెబ్ కాస్టింగ్ కూడా ఇచ్చాము. టోటల్ ఆల్ ప్రికాషనరీ మెజర్స్ కూడా తీసుకున్నాము. అండ్ BNSS 163 కూడా మనము ప్రొమిల్గేషన్ ఆర్డర్స్ ఆల్ తహసీల్దార్స్ కూడా ఇచ్చారు. కాబట్టి నేను మళ్ళొక్కసారి వెములవాడ ఈ 5 మండల ప్రజలందరికీ, ఓటర్లందరికీ మరి ఒక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ, రేపు 7 గంటల నుంచి 1 గంటల వరకు మీరు చక్కగా మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. థ్యాంక్ యూ. రేపు జరగబోయేటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో పోలీస్ పరంగా మనము అడెక్వేట్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్ను మనము 3 కేటగిరీగా విభజించడం జరిగింది. ఒకటి నార్మల్, ఇంకోటి సెన్సిటివ్, ఇంకోటేమో క్రిటికల్. సో దాన్ని బట్టి మనకు యాజ్ పర్ ది స్కేల్ బందోబస్తు ప్రొవైడ్ చేయడం జరిగింది. టోటల్ 25 రూట్స్ చేయడం జరిగింది. కోనరావుపేట, రుద్రంగి, దెన్ వేములవాడ రూరల్, వేములవాడ అర్బన్, నెక్స్ట్ వచ్చేసి దెన్ రుద్రంగి. ఈ మొత్తము 5 పోలింగ్ స్టేషన్ ఏరియాలో రేపు పోలింగ్ జరుగుతున్నది. కాబట్టి దీంట్లో రూట్స్ కూడా డివైడ్ చేయడం, టోటల్ 25 రూట్స్ ఉన్నాయి. ఆ టోటల్ 25 రూట్స్లో ఒక్కొక్క రూట్కి ఒక ఇన్స్పెక్టర్ను కూడా బందోబస్తు ఇవ్వడం జరిగింది. తర్వాత దాంతోపాటు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్గా అడిషనల్ SP నేను చూస్తున్నాను. అదేవిధంగా కోనరావుపేట ఏరియాలో వేములవాడ ఇన్ఛార్జ్ DSP షారి గారు చూస్తున్నారు. ఓవరాల్ SP గారు దీన్ని మానిటర్ చేస్తున్నారు హెడ్ క్వార్టర్ నుండి. సో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన కూడా చాలా వరకు మేము వీ హవ్ టేకెన్ లాట్ ఆఫ్ ప్రికాషన్స్. అదేవిధంగా సెన్సిటైజ్ చేయడం జరిగింది. ఓటర్ మహాశయులకు మేము చెప్పేది ఏంటంటే, ఇది లోకల్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ కాబట్టి మనకు మనస్పర్ధలు లేకుండా మీరు మీకు నచ్చిన అభ్యర్థికి ఓటేసుకొని పీస్ఫుల్గా ఈ ఎలక్షన్ ప్రాసెస్ సహకరిస్తారని ఆశిస్తూ మీ అందరికీ నమస్కారం. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికలు సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా SP మహేష్ బిగీతే తెలిపారు. పోలింగ్ జరగనున్న మండలాల్లో బందోబస్తు కోసం నియమించిన పోలీస్ సిబ్బందికి సంబంధిత పోలీస్ స్టేషన్లో ఎన్నికల విధులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా SP మాట్లాడారు. పోలింగ్ సమయంలో అలాగే ఓట్ల లెక్కింపు సమయంలో పోలీసులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లెక్కింపు కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు చోటు చేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యల్ని ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో ప్రతి పోలీస్ అధికారి సమన్వయంతో పనిచేయడం అత్యంత ముఖ్యమని అన్నారు. రూట్ మొబైల్స్ నిరంతర పెట్రోలింగ్ నిర్వహిస్తూ పోలీసు కేంద్రాలు మరియు పరిసర ప్రాంతాల్లో గుంపులు ఏర్పడకుండా జాగ్రత్తగా తీసుకోవాలని SP స్పష్టం చేశారు. ఏవైనా సమస్యలు తలెత్తిన వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్ని ప్రశాంతంగా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని SP మహేష్ బిగీతే పేర్కొన్నారు. అంతేగాని మీరు కిట్స్ పెట్టి మార్నింగ్ వస్తామని చెప్తే మీరు పోయే జర్నీ అటు ఇటు పోయి after 12 o'clock, if anything happens, we have one acting to either area. Your head constables, you have also conducted
last 2 elections, or you have more experience also. So all the best and do well. I hope you will do well, and anything happen, directly contact us. Sir, already ప్రతి ఒక్క ఆఫీసర్ మళ్ళీ టైం మీకు ఇన్స్ట్రక్షన్ చెప్పారు. ఐ విల్ ఓన్లీ టెల్ యూ 4 things, 5 పాయింట్ నేను చెప్తాను. ఫస్ట్, స్టాటిక్ బందోబస్తుకి పోలీస్ స్టేషన్లో స్టాటిక్ బందోబస్తుకి ఎంఆర్ఓ 144. వేములవాడ పట్టణానికి చెందిన ఆటో కార్మికుల భారీ ఎత్తున ర్యాలీగా సిరిసిల్ల పట్టణం వైపు తరలి వెళ్లారు. సిరిసిల్లలో జరుగుతున్న కేటీఆర్ ఆటో కార్మికుల సమ్మేళనం కోసం ఆటో డ్రైవర్లు ఒకటే ఆటోలతో ప్రదర్శనగా ప్రయాణించారు. ఇటీవల ఆటో కార్మికుల కోసం 5 లక్షల ప్రమాద బీమా అందించనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఇన్సూరెన్స్ ప్రమాద బీమా బాండ్ల పంపిణీ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెట్టి మా జీవన ఉపాధిపై తీవ్రమైన ప్రభావం చూపింది. అయితే ఈ కష్టకాలంలో మాకు అండగా నిలిచి ప్రమాద బీమా వంటి రక్షణను ప్రకటించిన కేటీఆర్ కు మనస్పూర్వక ధన్యవాదాలను తెలిపారు. మంచిగా ఈరోజు పార్టీలకు అతీతంగా కేటీఆర్ గారు మా ఆటో కార్మికుల యొక్క కష్టాలను చూసి చెల్లించి మొన్నటి దినాన ఎల్లారెడ్డిపేటలో చనిపోయినటువంటి ఆటో కార్మికుడిని చూసి ఆ విషయం తెలుసుకున్నటువంటి కేటీఆర్ గారు దాన్ని చూసి చెల్లించి మా ఆటో కార్మికులకు అందరికీ 5 లక్షల ప్రమాద బీమా ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను ఈరోజు 5 లక్షల ప్రమాద బీమా గురించి బాండ్లు ఇవ్వడం జరుగుతుంది. దానికి కృతజ్ఞత కలిగి మేము ఆటో కార్మికులం అందరం ఐకమత్యంగా కలిసి ఆటో ర్యాలీతో కేటీఆర్ తెలంగాణ భవన్కు మేము ర్యాలీగా వెళ్ళడం జరుగుతుంది. ఇందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్క ఆటో కార్మికులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ ఆటో కార్మికుల ఆత్మహత్యలు ఫ్రీ బస్సు, ఆటో కార్మికులకు ఫ్రీ బస్సు చేపట్టి చాలామంది ఆటో కార్మికులకు ఫైనాన్షియల్గా బాగా దెబ్బతిని ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీనికి కారణంగా కేటీఆర్ గారు వాళ్ళ కుటుంబానికి ఒక భరోసాగా 5 లక్షల ఇన్సూరెన్స్ను ప్రతిపాదించారు. దీని గురించి కేటీఆర్ గారు మాకు ఈరోజు 10 తారీఖు నాడు తెలంగాణ భవన్లో 5 లక్షల ఇన్సూరెన్స్ బాండ్లు ఇస్తారని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. దానికి గాను మేము వేములవాడ డివిజన్ ఆటో యూనియన్ తరఫున చాలామంది కార్మికులు అందరం కలిసి ఈరోజు తెలంగాణ భవన్కు సిరిసిల్ల తెలంగాణ భవన్కు తరలి వెళ్ళడం జరుగుతుంది. దీని గాను కేటీఆర్ గారికి మాకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాము. జై కేటీఆర్. గౌరవ కేటీఆర్ గారికి మరియు ఆటో కార్మికులకు మరి ముఖ్యంగా వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి ఆటో యూనియన్ అధ్యక్షుల వారికి మరి ప్రతి ఒక్క కార్మికులకు మా ఎన్గల్ గ్రామం అవరు వేములవాడ మండలం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కేటీఆర్ సార్ గారికి. మరి ఈ కార్యక్రమం ముందుకొచ్చి మా గౌరవ కేటీఆర్ గారు చేసిన కృపకు మేమందరము ఆయనకు సహకరించి ప్రతి విషయంలో కార్మికులందరూ తోడుగా ఉండి ముందుకు నడుస్తామని ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీ రామారావు గారి ఇవాళ మాకు 5 లక్షల జీవిత బీమా ఇచ్చినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేందుకు ఇక్కడ నుంచి తరిగి దాదాపు ఒక 600 ఆటోలతో ఇలా పెద్ద ఎత్తున ర్యాలీతో పోతున్నాం. మేము కేటీఆర్ గారికి ఎప్పుడు రుణపడి ఉంటాం. అట్లనే చెడమల లక్ష్మీనరసింహారావు గారికి కూడా రుణపడి ఉంటాం. జై తెలంగాణ. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం ఆవరణంలో భక్తులను ఒక్కసారిగా భయాందోళనకు గురి చేసే ఘటన చోటు చేసుకుంది. ఆలయానికి చెందిన పార్వతీపురం వసతి గదుల సముదాయంలోని రూమ్ నెంబర్ 1లో బుధవారం భారీ నాగుపాము ప్రత్యక్షమైంది. గదిలోకి అనూహ్యంగా చొరబడ్డ నాగుపాము కనిపించడంతో అక్కడ ఉన్న భక్తులు సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే అధికారులు అప్రమత్తమై స్నేక్ క్యాచర్ను పిలిపించారు. సమయానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ జగదీష్
చాకచక్యంగా పనిచేసి నాగుపామును సురక్షితంగా పట్టుకున్నారు. పాము దాదాపు 6 ఫీట్ల పొడవు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తుల భద్రతా పరంగా ఆలయ పరిసరాల్లో స్నేక్ క్యాచర్ను శాశ్వతంగా నియమించాలని ప్రజలు భక్తులు ఆలయ అధికారులను కోరుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిర్దేశించిన ఎస్ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా పోలీసులు ఎన్నికల సిబ్బంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు వాహనాన్ని తనిఖీ చేశారు. సిరిసిల్ల నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్న సమయంలో జిల్లాల గ్రామం వద్ద చెక్పోస్టులో పోలీసులు వాహనాన్ని ఆపి సాధారణ తనిఖీలు నిర్వహించారు. ఇందుకు కేటీఆర్ పూర్తిగా సహకరించడంతో పాటు ఎన్నికల ప్రక్రియ పట్ల గౌరవాన్ని వ్యక్తం చేసినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల సమయంలో ఎవరైనా ప్రత్యేకం కాదనే భావనతో సమానంగా తనిఖీలు కొనసాగుతున్నాయని, శాంతి భద్రతా పరిరక్షణ కోసం ప్రతి వాహనాన్ని పరిశీలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. కొడిమ్యాల మండల కేంద్రంలో బుధవారం పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతా పరిరక్షణలో భాగంగా ఈ ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు. సిఐ నీలం రవి, ఎస్ఐ సందీప్ నేతృత్వంలో పెద్ద ఎత్తున జిల్లా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్ను దృష్టిలో పెట్టుకొని గౌరవ జగిత్యాల ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు కొడిమ్యాల మండలంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా డిస్టిక్ పోలీసు సర్కిల్ ఫోర్స్ తోటి మేము నిర్వహించినాము. దీన్ని ఉద్దేశించి ప్రజలకు మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే, ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో ఎటువంటి తగాదాలకు పోకుండా, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఫ్రీ అండ్ ఫెయిర్గా మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా కానీ ఈ ఎలక్షన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్లో ఏదైనా న్యూసెన్స్ చేసినా, ఇంకా వేరే ఏదైనా క్రైమ్లో ఇన్వాల్వ్ అయినా కానీ వాళ్ళకు చాలా సివియర్గా లా ప్రకారం పనిష్మెంట్స్ ఉంటాయి. ప్లస్ ప్రతి ఎలక్షన్లో కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా పోలీసు వారికి పూర్తిగా సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో మండల ప్రజలందరూ ఎలక్షన్స్ నిర్వహించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ నేపథ్యంలో వేములవాడలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో దురదృష్ట సంఘటన చోటు చేసుకుంది. విధుల్లో ఉన్న జెడ్పీ సీఈఓ ఇన్ఛార్జ్ జిల్లా ఎన్నికల అధికారి వినోద్ తిరిగి వెళ్లే సమయంలో ఒక్కసారిగా కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనను గమనించిన అక్కడే ఉన్న సిబ్బంది వెంటనే స్పందించి ఆయన్ను వేములవాడ ఏరియా హాస్పిటల్కు తరలించారు. చికిత్స అందిస్తున్న వైద్యులు పరిస్థితిని పరిశీలిస్తున్నారు.
వంశీ నువ్వు వెళ్ళు వంశీ ఉన్నాడు సరే సార్ ఫోన్ కొత్తపల్లి మండలంలోని జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన మొదటి విడత పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను జిల్లా కలెక్టర్ పమ్మెల సత్పతి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ఏర్పాట్ల సిబ్బంది హాజరు, మెటీరియల్ పంపిణీ ప్రక్రియ, భద్రతా చర్యలు తదితర అంశాలను సమీక్షించారు. పోలింగ్ సిబ్బందికి తగిన వసతులు, అవసరమైన లాజిస్టిక్ సపోర్ట్ను అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముస్తాబాద్ మండలంలో గ్రామ పంచాయతీ 3వ విడత ఎన్నికల సందడి ఉధృతంగా మారింది. ఎన్నికల అధికారులు సర్పంచ్ అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు అందుబాటులోకి రావడంతో గ్రామంలో ప్రచారం ఊపందుకుంది. ప్రతి గ్రామంలోని అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తులతో ఇంటింటా తిరుగుతూ ఓటర్లను కలుస్తూ మద్దతివ్వాలని వేడుకుంటున్నారు. ఈ నెల 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు నామినేషన్ ప్రక్రియ పూర్తి కాగా 9వ తేదీ వరకు ఉపసంహరణ గడువు ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థులకు అధికారులు గుర్తులను కేటాయించారు. గుర్తులు అందుకున్న వెంటనే ప్రచారం మరింత వేగాన్ని అందుకుంది. అభ్యర్థులు తమ అనుచరులతో కలిసి గ్రామ వీధుల్లో ప్లకార్డులు, నమూనా బ్యాలెట్లతో ప్రచారం ఉదయం, సాయంత్రం జోరుగా కొనసాగిస్తున్నారు. పోలింగ్కు కేవలం 8 రోజులు మాత్రమే ఉండడంతో ప్రచారం మరింత వేగవంతమైంది. ఏ గ్రామం చూసినా ఎన్నికల హడావుడితో కలకల్లాడుతుంది. ముస్తాబాద్ మండలంలోని 22 గ్రామాలు ఎన్నికల జోష్తో బిజీగా మారాయి. ఒకసారి ఆలోచించు. నీకు పెన్షన్ రాలేదు కదా, రమేష్ రెడ్డి సర్పంచ్ అయినాక కేటీఆర్ గారు నిలబెట్టిరు. ముస్తాబాద్ గ్రామ అభివృద్ధికి పాటుపడినటువంటి వ్యక్తి ఆప్యాయంగా గెలిపించి మన ముస్తాబాద్ సర్పంచ్ గా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని లేకుండా చేయాలంటే మన కొండా సీనన్న గారి రిమోట్ గుర్తుపై మీ అమూల్యమైన ముస్తాబాద్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి, మన పేద బడుగు ఏమైతే అంత మనమే. రిమోట్ చూపి మంచిగా ఇక్కడ చూపి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LRT న్యూస్.